హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ వీడియో చూసాం కదా. ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలనో చూద్దాం. ఫస్ట్ మనం లైనింగ్ ని మెయిన్ క్లాత్ కి అటాచ్ చేయాలి. నేను గమ్ తోనే అటాచ్ చేస్తాను, ఎందుకంటే ఎలాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ అండ్ నీట్ గా అయితే ఉంటదన్నమాట. నా దగ్గర శారీ గమ్ అయితే అవైలబుల్ లో లేదు, అందుకని B7000 గమ్ అయితే యూజ్ చేశాను. మీ దగ్గర అదే అవైలబుల్ లో ఉంటే అదే యూజ్ చేసుకోండి. అతికించిన విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తో మొత్తం అన్ని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఎందుకంటే మనం కుట్టేసరికి పీసులంతా ఊడిపోయినా కూడా క్లాత్ అనేది తక్కువ రాకుండా ఉంటుంది. హ్యాండ్స్ కి పీసులు పడతాయని చెప్పాను కదా, సో లైనింగ్ కి అలాగే మెయిన్ క్లాత్ కూడా పీసులు అయితే జాయిన్ చేశాను. హ్యాండ్స్ కి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ అలాగే లైనింగ్ రైట్ సైడ్ రెండు ఒకే వైపులో వచ్చేలా స్టిచ్ అనేది చేసుకోవాలా. నేను ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ని ఇటువైపుకు తిప్పేసి ఆ లైనింగ్ మీద స్టిచ్ ఉండాలి, మెయిన్ క్లాత్ మీద పడకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైనింగ్ మీదనే స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు లైనింగ్ని అటువైపు తిప్పేసి మెయిన్ క్లాత్ మీద చివర్లో స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ని జాయిన్ చేస్తూ చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. కుట్ అయిపోయాక చివర్లు సమానంగా ఉండేలా క్లాత్ని అయితే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని మనం ఎలా అయితే డ్రా చేసిన విధంగా ఈ 3 డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. అది కూడా డబల్ స్టిచ్ చేయాలండి. ఇలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం బకరం పీస్ అయితే యూజ్ చేస్తాం కదా. ఇది ఎలా స్టిచ్ చేయాలంటే ఫస్ట్ షేప్ బెల్ట్ పెట్టాలి, సెకండ్ వచ్చి మెయిన్ క్లాత్, థర్డ్ వచ్చి లైనింగ్ అనమాట. ఇలా డబల్ స్టిచ్ చేసిన తర్వాత ఇందాక హ్యాండ్స్ దగ్గర లైనింగ్ మీద స్టిచ్ చేసాం కదా, సేమ్ అలాగే షేప్ బెల్ట్ మీద కూడా లైనింగ్ మీద స్ట్రైట్గా స్టిచ్ అయితే చేయాలా. ఇలా లైనింగ్ మీద స్టిచ్ చేయడం వలన ఈజీగా టర్న్ అవుట్ అయితే అవుతుంది. క్లాత్ అనేది ముడతలు రావడం, హెచ్చు తగ్గులు రావడం అనేటివి ఉండవన్నమాట. పైన కూడా ఒక కుట్టేసుకొని మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసేసి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఫినిషింగ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా అయితే రావాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఎలా స్టిచ్ చేయాలి? మనం మెయిన్ డాట్ని కలుపుతూ స్టిచ్ చేయకూడదు. మెయిన్ డాట్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. తర్వాత బ్యాక్ పార్ట్కి షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసి టక్స్ అయితే వేసుకోవాలి. కాజా పట్టీ కోసం 2 ఇంచెస్ క్లాత్, అలాగే ఉక్స్ పట్టీ కోసం 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ పీస్ అనేది మనం ఎప్పుడూ కూడా క్రాస్ పీస్లే తీసుకోవాలా. క్రాస్ పీసులు తీసుకుంటే మనకి ఎలాంటి ముడతలు లేకుండా, మెడ పీస్ అనేది పీకినట్టు కాకోకుండా, స్టిచ్చింగ్లో ముడతలు రాకోకుండా ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇలా పీసులన్నిటినీ జాయిన్ చేసేసి మెడ పీస్ అయితే అటాచ్ చేసేద్దాం. మెడ పీసు టర్న్ చేసి కుట్టేటప్పుడు ఇలా అయితే కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల షేప్స్ తిరిగిన దగ్గర నీట్గా అయితే వస్తుంది, లేదంటే క్లాత్ పైకి పీకినట్టు ముడతలు అయితే వచ్చేస్తాయి. మెడ పీస్ జాయిన్ చేశాక లైనింగ్ మీద టర్న్ అవుట్ చేయడానికి ఒక కుట్టు అయితే వేసుకొని టర్న్ అవుట్ చేసి పైన లూజ్ కుట్టు అయితే వేయాలి. తర్వాత మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ కుట్టు అనేది ఇప్పదీసేయాలి. ఏ హ్యాండ్ ఎటువైపుకి వస్తుందో చూసుకొని హ్యాండ్ అయితే జాయిన్ చేసేయండి. హ్యాండ్స్ జాయిన్ చేశాక లూజ్ కుట్లు వేసేసాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇలా వచ్చింది. మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.